అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు మన గౌరవ మంత్రివర్యులైన సవితమ్మ గారికి, అదేవిధంగా మన ఎంపీ గారైన బీకే పార్థసారథి గారికి, అదేవిధంగా మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి, మన మడసిర ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారికి, మన తిప్పేశమన్న గారికి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ బాబు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుల వారైన ఆంజనప్ప గారికి, మాధవనారాయణ గారికి, నారాయణ సోమన్న గారికి, మన బాంబే నాగన్న గారికి, మన గురుప్రసాద్ సార్ గారికి, ఓబెల్డే అన్న గారికి, ఇంకా వేదిక నాయకులైన పెద్దలకు, ఇక్కడికి చేసిన పరిటాల రవి గారి అభిమానులకు, నడిచిన సీనియర్ నాయకులకు, పత్రికా విలేకరులకు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గం అంటేనే గుండెల్లో పెద్దందరూ అందరికీ కూడా ఆ రోజు రైలు పరిగెత్తిన వ్యక్తి, పరిగెత్తించిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా మంది ఇబ్బందులు కూడా పడినారు. పడిన తర్వాత అప్పుడు రామచంద్రెడ్డి అన్న గారు కూడా మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, దాదాపు మంత్రిగా కూడా ఉన్నారు. 13 శాఖలకి మంత్రిగా కూడా చేసిన వ్యక్తి రామచంద్రెడ్డి అన్నగారు తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తారు ఒక మనగాడని చాలా మంది కూడా ఎదురు చూసిన వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుల మేరకు ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ అనంతపురం జిల్లా కాపాడే మగాడు ఎవరని ఇక్కడ ఉండే నాయకులందరినీ కూడా అడిగితే ఆ రోజు అందరూ కూడా చెప్పారు, పరిటాల రవి ఉన్నారు, రవి గారు అయితేనే ఈ అనంతపురం జిల్లాని కాపాడుతారు, పెద్దందరికీ కూడా అనగా తొక్కతారన్న ఆలోచనతో రవి గారి పేరు చెప్తే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మీ అన్న పరిటాల రవి గారిని పిలిచి ఆ రోజు పెనుగొండ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చేసిన దేవుడు మన అన్న ఎన్టీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎంతో మంది చెప్పారు, ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మంత్రి ఎందుకు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా మంత్రి వద్దు అని చాలా మంది నాయకులు కూడా చెప్పారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, పరిటాల రవి గారి మంత్రి చేస్తాం, ఆయన నా కొడుకుతో సమానమైన వ్యక్తి పరిటాల రవి గారిని కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళా కొన్ని చాలా విషయాలు పార్థసారథి గారు కానీ చాలా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పరిటాల రవి గారి గురించి నెమ్మదేసుకునేలాగా చేసిన వ్యక్తి మన సవితమ్మ గారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు నడి రోడ్డు మీద నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే అన్నారు, మా నాన్న పెనుగొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ ఒక విగ్రహం అంటే నడ బజార్లో పరిటాల రవి గారిని 9-8 అడుగుల విగ్రహం, కాంతి విగ్రహం మన సవితమ్మ గారు పెట్టారు కాబట్టి మా ఆయన పరిటాల చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే రవి గారు నాకు లేరు అనే బాధ అయితే చాలా ఉంది. అయినా మీరందరూ ఆ రోజు రవి అన్న ఎమ్మెల్యేగా చనిపోయినా మీరందరూ నాకు తోడుగా ఉన్నారు. ఇక్కడుండే పార్థసారథి గారు కానీ తన భుజ స్పందాల మీద కూడా చేసుకున్నారు. ఇక్కడుండే మా నాయకులు చాలా మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా మనకు పెట్టారు. తల పగిలింది అన్నగారు కూడా, అయినా కూడా ఎవరు కూడా భయపడకుండా మోట్ల డబ్బులు ఆ రోజు దివాకర్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు. ఎన్ని మూటల డబ్బులు తీసుకొచ్చినా ఏ ఒక్కరు కూడా భయపడుకోకుండా మన లేకపోయినా మేము ఉన్నామని మా నాయకులు గాని మా మహిళలు గాని అందరూ కూడా నన్ను భుజ స్పందాల మీద కూడా వేసుకొని ఆ రోజు నామినేషన్ వేసే వచ్చాం. వచ్చినా కూడా 7 మంది చనిపోయారు. 7 మంది చనిపోతే నాకు భయం వేసింది. మా చిన్నాన్న డ్రైవింగ్
తెలియజేస్తున్నాం. ఆ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఏ ఒక్కరు నాకు ఆ వర్కలు కావాలి ఈ వర్కలు కావాలనే వాళ్ళు కూడా లేరు. కనీసం అధికారులతో కూర్చొని భయపడే వాళ్ళం. మీరు రెండన్న మీరు కూర్చొన్నాక చెప్పండి అని పార్థసారథి గారు కానీ మనందరూ కూడా వచ్చి మాకు కొన్ని పాఠాలు కూడా నేర్పించారు. ఇక్కడ ఉండే వాళ్ళ సీనియర్ నాయకులు రొద్దం మండలం కానీ సోమన్యపల్లి మండలం కానీ మా పెనుగొండ మండలంలో ఉండే పరిటాల రవి గారితో నడిచిన నాయకులు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ రోజు అన్ని రకాలుగా నన్ను ఆదుకునే దేవుళ్ళు మీరే అని కూడా పేరు చెప్తున్నాం. మాకు ఈ రోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. రెండోసారి రాజకీయ భిక్ష పెట్టింది అని కూడా పెనుగొండ నియోజకవర్గ ప్రజలని తెలియజేస్తుంటాం. మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మొన్న కూడా నాకు కార్డు ఇచ్చేకి వచ్చారు అన్నలందరూ. వచ్చినప్పుడు కూడా మాధవ్ నాయుడు అన్న కానీ నారాయణ సామన్న గారు అందరితో కూడా మేము ఒకటే చెప్తాం. మా ఆయన పరిటాల రవి గారి విగ్రహం ఒక్క పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మా జీవితం మా ప్రాణాలు ఉన్నంత సేపు మేము మర్చిపోమన్నా అని కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పింది కూడా జరిగింది. ఈ రోజు కాంతి విగ్రహం 8 అడుగులు పెట్టారు. సవితమ్మ గారికి దీనికి సహకరించిన నాయకులందరూ పరిటాల అభిమానులందరికీ కూడా పేర్లు చెప్తే తక్కువైతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అభిమానులే కాబట్టి అందరూ కూడా కలిసి మీరు సపోర్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు విగ్రహావిష్కరణ అంటే చాలా మంది విదేశాల నుంచి కూడా ఫోన్ చేశారు. అక్క 20 సంవత్సరాల తర్వాత మా అన్న పరిటాల రవి గారు అక్కడ సవితమ్మ గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహం పెడుతున్నారంటే మా తరఫున కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలని వారు కూడా చెప్తున్నారు. నిమ్మకోన్ నుంచి పొద్దున్నే చేశారు 6:30కి ఫోన్ చేసి అమ్మ అక్కడ పెనుగొండలో విగ్రహం పెడుతున్నారంట అక్కగారు కూడా మా తరఫున మీరు ధన్యవాదాలు చెప్పండి అని చాలా మంది నిన్న సాయంత్రం నుంచి చాలా మంది కూడా ఫోన్లు చేశారు. సవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేయమన్నారు. ఎందుకంటే నాకు కోరిక పరిటాల రవి గారి విగ్రహం పెనుగొండలో ఉండాలనేదే మా అందరి కోరిక. ఆ కోరిక నెరవేర్చిన మా సవితమ్మ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ అదే విధంగా ఇప్పుడే సురేంద్రన్న గారు కూడా చెప్పారు. తప్పకుండా పరిటాల రవి గారు మాకు దేవుడు మా అన్నది కూడా నేను కళ్యాణదుర్గంలో నేను పెట్టిస్తానని అన్నగారు చెప్పినాక మరొకసారి మన సురేంద్రన్న గారు కూడా మా కుటుంబం తరఫున అన్నగారు కూడా నేను పేరు పేరున అన్నగారు కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత అభిమానం ఆప్యాయత అన్ని చూపించిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మా కుటుంబానికి మీరందరూ కూడా అండగా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకున్నాను. ఇదే నియోజకవర్గంలోనే పరిటాల శ్రీరాములయ్య కాలేజ్ కూడా కట్టించారు. అప్పుడు ఇంకా చాలా వరకు అన్నయ్య ఈ నియోజకవర్గం సేవలు ఎన్నో సేవలు చేశారు. ఎవరిని కూడా అన్ని కూడా ఇనానిమస్ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు అన్ని కూడా ఇనానిమస్ చేసిన ఏకైక వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు. నేను కూడా అనుకుంటాను ఒక్కసారైనా ఒక పంచాయత్ సర్పంచ్ అన్న ఒక జెడ్పీటీసీ అన్న పరిటాల రవి అన్నలాగా చెయ్యాలని నాకు కూడా ఆశ ఉంది. కానీ ఆశ ఎప్పుడు నెరవేరుస్తుందో అది తెలియదు. కానీ ఒకటన్నా చేయాలని కోరుకుంది. తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఒక్కటన్నా అందరం కూడా చెయ్యాలని ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల వారిగా ఎవరు నామినేషన్ వేసినా తప్పకుండా తిరిగి పంపించి మీరందరూ కూడా ఇనానిమస్ చెయ్యాలని మీకందరికీ కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన చరిత్ర తిరగ రాయాలా, రాసే కోరిక రాసే ధైర్యము మనందరికీ కూడా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇంతవరకు మన రాజు గారు కూడా చాలా విషయాలు కూడా మాట్లాడారు. అంటే ఈ రోజు ఒక విగ్రహం అన్నయ్య పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరికి పరిటాల రవి అన్న గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. ఎప్పుడు మాట్లాడారు ఎవరు పిలుస్తారనేది కూడా ఉండింది. ఈ రోజు సవితమ్మ ద్వారా మా అందరిలో ఉండే మాటలు ఈ రోజు బయటకు వచ్చాయనే విషయం మన సవితమ్మ గారికి కూడా పేరు పేరున ఆమె కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఎప్పుడైనా సునీతమ్మ ఫ్యామిలీ మీకెప్పుడు అండగా ఉంటుందని ఎప్పుడు మీరు పిలిచిన వచ్చేదానికి కూడా మేము కూడా అంటే పిలిచిన వేరే రకం కాదు. మీరు కార్యక్రమాలు పిల్లలకు పిలిచిన దేనికి పిలిచినా మేము తప్పకుండా వస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. రాజకీయం నేర్పించింది కూడా మీరే కాబట్టి మైక్ పట్టుకొని మాట్లాడే కూడా రాని వ్యక్తి ఆ రోజు పరిటాల సునీతమ్మ. ఈ రోజు మైక్ పట్టుకొని 1 hour అయినా మాట్లాడుతున్నదంటే దానికి కారకులు మీరే అని కూడా చెప్తున్నారు. చల్లాపల్లి రామకృష్ణ పెట్టాయన వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మాట్లాడే
అన్నయ్య చనిపోయినాడు విధానం కానీ అన్నయ్య ఉండింటే ఈరోజు విదేశాలకు పోయింటే ఈరోజు అందరూ మధ్యలో ఉండేవారని. కానీ ఆయన చావు ఎక్కడో పోయి కాకుండా ఒక కుక్కలకు కాకుండా పరిటాల రవి లాంటి వ్యక్తి ఒక్క రోజు బతికినా చాలని వ్యక్తి ఈ అన్న పరిటాల రవి గారు. చావైనా ఎక్కడో పోయి చావడానికన్నా నా ప్రజల మధ్యలోనే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు. ఈ రోజు ఆయన వస్తున్నారమ్మా కొట్టే కంటే పరిగెత్తుకొని పోతారు. వెనకాల కార్యకర్తలు ఏమైనారు ఎవరైనారో చూడకుండా పరిగెత్తిపోతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు మీ అన్న పరిటాల రవి గారు అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా ఆయన పరిటాల రవి గారి విగ్రహం పెట్టిన దానికి నా భర్త విగ్రహం పెట్టిన దానికి మరొకసారి సమితమ్మ కూడా 2 చేతులెత్తి నమస్కారం కూడా తెలియజేస్తున్నారు.